డయాబెటిస్ రోగులు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పై అవగాహన కలిగి ఉండాలని, సకాలంలో చికిత్స తీసుకోకపోతే కాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజ్ తెలిపారు. మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డయాబెటిస్ ఉన్న వారిలో పీఏడీ సమస్య వేగంగా పెరుగుతోందని, దీంతో చిన్న చిన్న గాయాలు కూడా మానకుండా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందంటున్నారు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక ముఖ్యమైన వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మధ్యకాలంలో మాకు చాలామంది పేషెంట్స్ ఈ యొక్క వ్యాధితో వచ్చి వాళ్ళు టర్మినల్ స్టేజెస్లో మా దగ్గరికి తగిన టయానికి రాకపోవడం వల్ల కొందరు పేషెంట్స్కి ఇబ్బంది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా త్వరితగతిన పెరుగుతుంది కాబట్టి అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అదేంటి అంటే, డయాబెటీస్తో పాటు ప్యాడ్ అనే వ్యాధి ఎక్కువగా ఫాస్ట్గా సోకుతుంది. ఎందుకు అంటే, మన భారతదేశం అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ సంక్రమిస్తుంది. ఆ డయాబెటీస్ సంక్రమించిన ఆల్మోస్ట్ 30% ఆఫ్ పేషెంట్స్లో ఈ ప్యాడ్ అనే సమస్య వస్తుంది. దాన్నే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఎలాగైతే గుండెకు మనకు హార్ట్ అటాక్ వస్తే దాన్ని మనం క్యాడ్ అంటాము, సిఏడి అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అదే మాదిరి కాళ్ళలోని రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు, కాల్షియం ఇలాంటివి పేరుకొని అది ఎప్పుడైతే రక్తనాళాలను మూసేస్తుందో దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ లక్షణాలు వచ్చిన పేషెంట్స్కి ఏమవుతుందంటే, నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడము, కాళ్ళు నొప్పి రావడము, నిద్ర పట్టలేనంత ఇబ్బంది కలగడము పాదాల్లో, అదే మాదిరి కాళ్ళు చల్లబడిపోవడము, నడకలో ఇబ్బంది కలగడము, వారు నిత్యంగా చేసుకునే పనులు ఏవి సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇంకొందరు కాళ్ళలో పుండ్లై అవి మానకుండా మానని గాయాల్లా మారి ఆ ఇన్ఫెక్షన్ సోకి